హాయ్ అండి. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నేను మార్నింగ్ తీస్తున్నాను కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాను. పోస్ట్ అయితే ఎప్పుడు చేస్తానో తెలియదు. ఇది ఫుల్ వీడియోనే, షార్ట్స్ కాదు. ఎందుకంటే ఒక విషయం చెప్దాం మీకు అని చెప్పి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో నేను తీస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను కాకినాడలో ఉన్నాను. నిన్న యాక్చువల్గా ఒక ఉమెన్ పిఎస్కి వెళ్ళాను. నేనంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కదా వర్క్ చేస్తాను. ఆ వీడియోస్ అవి బయటికి పోస్ట్ చేయకూడదు, మీటింగ్ వీడియోస్ అని చెయ్యను నేను. అంతే, అది అఫీషియల్ కాబట్టి నేను వాటిని బయట పెట్టాను. బట్ నిన్న ఒక ఉమెన్ పిఎస్కి ఒక సిఎన్ కలవడం కానీ మీట్ అవ్వడం కానీ వెళ్ళాను. అక్కడ అంత వైఫ్ అండ్ హస్బెండ్స్ అండి ఎంత గొడవలు పడుతున్నారంటే చాలా నాకు కొన్ని అయితే సిల్లీగా అనిపించినాయి, కొన్ని రియల్గా బాధపడుతున్నారు, నిజంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళ తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అలా ఉండడం కూడా, కలిసి ఉండడం కూడా ఇంకా ఉండలేరు. ఎందుకంటే చాలా అమ్మాయి హస్బెండ్ వల్ల చాలా బాధపడుతుంది. అది నేను రియల్గా చూశాను. కానీ ఒక ఫ్యామిలీని చూశాను నేను. ఒక పాప ఉన్నది. కొంతమంది అయితే పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోయారు. వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా కాంప్రమైజ్. నాకు చూసిన వీటన్నిటిలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కనిపించినాయండి ఎక్కడ కూడాను. రియల్గా కూడా అంటే నా లైఫ్లో మేము ఫేస్ చేసినవి కూడా అన్ని అందరినీ చూశాను. మనం పర్సనల్గా చేస్తాం. మనకు గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్కి ఎప్పుడు కూడా గొడవలు ఎక్కడ వస్తాయి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోనే వస్తాయి. ఇంట్లో సరిపడా సఫిషియెంట్గా మనకు ఫైనాన్షియల్ నీడ్స్ తీరనప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్. ఇది మీరు ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది రియల్ అండి. మీ లైఫ్లో కూడా మీకు తెలుసు. ఎవరైనా ఉట్టి ప్రేమతోటే, ఇప్పుడు వైఫ్కి హస్బెండ్కి చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ ఒక్క ప్రేమతోటే లైఫ్ అయితే లీడ్ చేయలేరండి. ఫైనాన్షియల్ కనీస నీడ్స్, ఇంటి రెంట్ కట్టడం అని, ఒకవేళ రెంట్కుంటే రెంట్ కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లోకి సరిపడా ప్రొవిజన్స్, అప్పుడప్పుడు ఏదన్నా ఒక సినిమా, లేదా అది కూడా ఎక్స్ట్రాడినరీ అనుకుంటే సరే అది వదిలేసిన కనీసం ఇంట్లో అవసరాలు అయితే ఇవి అయితే ఖచ్చితమైన అవసరాలండి. ప్రొవిజన్స్, ఇంటి రెంటు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇప్పుడైతే మొబైల్ ఉంటుంది కాబట్టి అది కూడా అవన్నీ లగ్జరీ. బట్ నేను ఇప్పుడైతే అది అందరికి అవసరం కాబట్టి వాటికి కూడా బిల్లులు కట్టుకోవడం అని, ఇట్లా కరెంటు బిల్లు కట్టడం, ఇలాంటివన్నీ కూడాను కొన్ని నీడ్స్ అనమాట. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో అది ఎటువంటి వాళ్ళైనా, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, హయ్యర్ మిడిల్, ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఈ నీడ్స్ ఎప్పుడైతే తీరలేదో వాళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతాయండి రియల్గా. కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే, ఓకే ఒక హస్బెండే చేసేసి ఇవన్నీ తీర్చాలంటే కొంతమందికి సాధ్యం అవుతుంది, అవ్వకపోతుందండి. ఎందుకంటే కొంతమంది చేస్తారు, కొన్ని జాబ్లే చేస్తారు, ఎంత చేసినా కూడా వాటిలో లిమిటెడ్గానే వస్తుంది మనీ. అది సరిపోకపోవచ్చు. ఇన్ కేసు సరిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో ఉండాలంటే రూమ్ రెంట్స్ చాలా ఉంటున్నాయి కాబట్టి సరిపోని వాళ్ళు కూడా ఉంటారు. దీనికి తోడు ఏదైనా అన్ఫార్చునేట్లీ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అందరూ హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ కట్టేసి హెల్త్ కార్డులు తీసుకొని అయితే ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంత మనీ కూడా ఉండకపోవచ్చు, సపో చేసి కట్టుకునే అంత ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. సో అలాంటప్పుడు అది కూడా ఒక బర్డెన్. అంటే సపోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక ఫీవర్ తోటి, డెంగ్యూ ఫీవర్ ఇట్లాంటివి వచ్చిన హాస్పిటల్కి వెళ్తే మినిమం 60-70 వేలు అవుతుందండి బిల్లు. 60-70 వేలు అంటే వాళ్ళకి ఒక 25,000 లేకపోతే 20,000 శాలరీ వస్తుంది. ఆ 20,000లో బతుకుతున్నారు అనుకుంటే 3 నెలల మనీ వాళ్ళకి హాస్పిటల్కి పే చేస్తారు. అంటే 3 నెలలు వాళ్ళు సఫర్ అవుతారు కదా. అంటే రెంట్ కట్టలేరు, ప్రొవిజన్స్ ఉండవు, మళ్ళీ దానికోసం అప్పు చేస్తారు, అప్పు మీ వడ్డీలు ఇలా కంటిన్యూ అవుతుంది. అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, అట్లా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ దానికి డబ్బు, ఇలా ఉంటాయి. రియల్ లైఫ్లు ఇలానే ఉంటాయండి. అంటే చాలా మంది లైఫ్లు చాలా వరకు మన ఇండియాలో కాదు ఎక్కడైనా ప్రపంచంలో 75% లైఫ్లు ఇలానే ఉంటాయి. లోయర్ మిడిల్ క్లాస్ ఖచ్చితంగా మీరు కావాలనుకుంటే సర్వే చేయొచ్చు. నేను చూసిన నా లైఫ్లో చాలా మందికి నేను ఇవన్నీ చూశాను. సో ఇలాంటి గొడవలే నిన్న నేను చూశాను అనమాట. కొంతమంది కట్నాలు కానుకలు తేలేదని కొన్ని గొడవలు, మళ్ళీ అన్ని లవ్ మ్యారేజ్లే, చాలా వరకు అందులో అన్ని లవ్ మ్యారేజ్లే కనిపించినాయి నాకు. వాళ్ళే చాలా ఎక్కువ గొడవలు పడుతున్నారు. సో ఒక ఫ్యామిలీని చూశాను, ఒక జంటని, ఒక పాప ఉంది అమ్మాయి. సో తను వచ్చిన కాడి నుంచి లేదు అతను నాకు ఓకే, అతను నాకు నేను చెప్పినట్లు వినాలి అని అంటుంది. కరెక్టే, కానీ తన వాయిస్ అయితే బయటికి వినిపిస్తుంది. హస్బెండ్ ఏమంటాడంటే, ఈమె ఏది చెప్తే నేను వింటా, ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చి ఉంటాను అని అంటున్నాడు, ఆ మాట అంటున్నాడు. కానీ నాకు ఇక్కడంతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఇన్న వాళ్ళంతా కూడాను అమ్మాయి తప్పు, అబ్బాయి అసలు అమ్మాయి ఆడపిల్ల తగ్గి ఉండాలి,
లేకపోతే అసలు అబ్బాయి అంత తగ్గి